హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీ వచ్చేసి బ్రెడ్తో ఈజీగా స్వీట్ అండ్ స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఇలాగే బ్రెడ్ పీస్ అన్నిటికీ ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో నేను 1 స్పూన్ వరకు బటర్ వేసుకున్నానండి. ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చూడండి, బటర్ మెల్ట్ అయింది కదా. ఇప్పుడు నేను బ్రెడ్ పీసెస్ని యాడ్ చేస్తాను. దీన్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం హనీ యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ కోసం నేను హనీ యాడ్ చేసి దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ని యాడ్ చేశాను. దానిపైన కూడా కొంచెం హనీ యాడ్ చేశాను. దానిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టి ఇటువైపు కూడా ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ని ఇలా రెండు వైపులా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను 3 బ్రెడ్లతో శాండ్విచ్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. దీని ప్లేస్లో మీరు 2 బ్రెడ్లతో కానీ లేదంటే 4 బ్రెడ్లతో కానీ ఇలా ఎన్ని బ్రెడ్స్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మీరు బ్రెడ్స్ క్వాంటిటీ బట్టి మీరు హనీ యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు దీంట్లో పాలు వేసి పాలు మొత్తం బ్రెడ్ పీసెస్కి ఇంకేలాగా ఇలా కలుపుకుంటున్నాను. మిల్క్ కూడా అంతే అండి. మీ బ్రెడ్ క్వాంటిటీ బట్టి మిల్క్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోండి. ఇలా నేను మిల్క్ వేసుకొని మొత్తం బ్రెడ్ పీసెస్కి మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకుంటున్నాను. ఈ మిల్క్ వేయడం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుంది. చూడండి, ఇలా మొత్తం మిల్క్ మొత్తం పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు స్వీట్నెస్ కోసం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఈజీ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేరే విధంగా ట్రై చేసి చూద్దాము. సేమ్ దాని మాదిరిగానే బటర్ వేసుకొని బ్రెడ్ పీస్ని యాడ్ చేసుకొని ఇలా హనీ యాడ్ చేసుకోవాలండి. బ్రెడ్ పీస్ పైన దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టుకొని ఇప్పుడు కూడా ఇంకొక స్పూన్ హనీ యాడ్ చేసుకొని ఇంకొక బ్రెడ్ పెట్టుకోవాలి దీనిపైన. ఈ హనీ ప్లేస్లో మీరు షుగర్ కానీ జాగరీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే షుగర్ జాగరీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ హనీతోనే చేసుకుంటున్నాను. మీరు హనీ కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. చూడండి, ఇలా బ్రెడ్ పీసెస్ని వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులకి ఫ్రై చేసుకున్న తర్వాత నేను మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం మిల్క్ మొత్తం పీల్చుకునేలాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకొక వైపు వేసుకొని ఇలా మిల్క్ మొత్తం పట్టేలాగా కలుపుకుంటున్నాను బ్రెడ్ని. ఇప్పుడు ఇది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతకుముందు బ్రెడ్కి నేను మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి పైన 1 స్పూన్ వరకు హనీ యాడ్ చేసి దీనిపైన హర్షీస్ సిరప్ వేసుకుంటున్నానండి. మిల్క్ మేడ్ యాడ్ చేసిన బ్రెడ్కి నేను వేసుకోవట్లేదు హర్షీస్. ఇంకొక ప్లేట్లో తీసుకున్న దానికి మాత్రమే హర్షీస్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా తక్కువ టైంలో ఇంత ఈజీగా బ్రెడ్ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్లా కూడా పెట్టచ్చు. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, బ్రెడ్ అనేది ఇంత సాఫ్ట్ అయిపోయింది కదా. స్పూన్తో కట్ చేసి ఈజీగా కట్ అయిపోతుంది. ఇది ఒకసారి మీరు కూడా చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఇంతవరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.